గారు చాలా పెద్ద ఆరోపణ మీపైన నకిలీ మద్యం కేసుకు కర్మకర్త క్రియ మీరే, కూటమి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రకు తెరలేపారు. ఇది మీపై వచ్చిన అతిపెద్ద ఆరోపణ. నాకు తెలిసి మీ లైఫ్ టైంలో ఇది ఒక పెద్ద ఆరోపణే. ఎలాంటి సమాధానం ఉంది సార్? కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, యాక్షన్ కూడా చంద్రబాబు నాయుడే. చంద్రబాబు నాయుడు 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో పప్పులో కాలేసిన మొట్టమొదటి కేసు ఇదే అనుకుంటా నాకు తెలిసి. ఎందుకంటే అభం శుభం తెలియని నన్ను నా మీద కుట్ర కోణంతో, అంటే నేను బాహ్య ప్రపంచానికి ఆ రోజున నారావారి సారా ఏ విధంగా తయారవుతా ఉంది, చంద్రబాబు నాయుడు కనుసన్నల్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 16 నెలల కాలంలో నారావారి సారాని బ్రాందీ షాపుల ద్వారా, బెల్ట్ షాపుల ద్వారా ప్రతి గడపకి కూడా డోర్ డెలివరీ ఎట్లా చేస్తా ఉన్నారని చెప్పేసి నేను ప్రపంచానికి చూపించా మీడియా మిత్రుల ద్వారా. దీనికి తట్టుకోలేని చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్తో మరలా నా మీద బురద వేయాలని చెప్పేసి ఒక చంద్రబాబు నాయుడికి ఆల్రెడీ నేను చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర నిరసన తెలియజేయడానికి వెళ్ళాను. చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడుతో మాట్లాడే ప్రయత్నం చేశానని చెప్పేసి ఒక కక్ష పెట్టుకుని దీన్ని ఈ విధంగా డైవర్షన్ పాలిటిక్స్తో చంద్రబాబు నాయుడు నా మీద దీన్ని ఇరికించాలనే ఒక ప్రయత్నం, అంటే ప్రయత్నం చేసినా నేను ఒకటే చెప్పాను, చంద్రబాబు నాయుడు గారికి కుటుంబం ఉంది, నాకు కుటుంబం ఉంది, నాకు పిల్లలు ఉన్నారు, చంద్రబాబు నాయుడికి పిల్లలు ఉన్నారు. చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, చంద్రబాబు నాయుడు సతీమణి కానీ, లోకేష్ సతీమణి కానీ, లోకేష్ పిల్లలు కానీ తిరుమల వెంకన్న సాక్షిగా లేదు. అంత దూరం ఎందుకు అనుకుంటే విజయవాడ బెజవాడ కనకదుర్గమ్మ సాక్షిగా నువ్వు నీ పిల్లల్ని తీసుకుని రా, నేను నా పిల్లల్ని, నా భార్యని, నా పిల్లల్ని తీసుకొస్తా. నువ్వు జోగి రమేష్ ఈ కల్త్యం మద్యం కుంభకోణంలో ఉన్నాడు అని చెప్పేసి ప్రమాణం చేయి, ఓకే, నేను ఏ శిక్షనైనా అనుభవిస్తానని చెప్పేసి నేను నిన్న చెప్పే ఈ రోజు మీ ద్వారా కూడా 10 TV ద్వారా చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడిని కోరుతా ఉన్నా, అభ్యర్థిస్తా ఉన్నా. ఓకే, చంద్రబాబు నాయుడికి నిజాయితీ ఉంటే, చంద్రబాబు నాయుడికి చిత్తశుద్ధి ఉంటే నా మాటని స్వీకరించు. ఒకవేళ నువ్వు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నావు కదా, నా స్థాయి ఏంటి, జోగి రమేష్ దగ్గరికి వెళ్ళటం ఏంటి అని చెప్పేసి నువ్వు అనుకున్నావు అనుకో, నీ పిల్లోడు మీ అబ్బాయి లోకేష్ ఉన్నాడు, పంపించు. అతన్నైనా సరే తిరుమల వెంకన్న దగ్గరికి పంపిస్తావా, లేకపోతే అమ్మ కనకదుర్గమ్మ దగ్గరికి పంపిస్తావా, పంపించి అక్కడ ప్రమాణం చేయడానికి సిద్ధమా అని చెప్పేసి 10 TV ద్వారా చంద్రబాబు నాయుడిని అడుగుతా ఉన్నా, లోకేష్ని అడుగుతా ఉన్నా. దయచేసి దీన్ని స్వీకరించమని చెప్పేసి కూడా అభ్యర్థిస్తా ఉన్నా. ఈరోజు విలువలతో విశ్వసనీయతతో రాజకీయాలు చేశాం. చిన్నప్పటి నుంచి కూడా కృష్ణా జిల్లాలో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడి దగ్గర నుంచి ఈ రోజు కూడా విలువలతో విశ్వసనీయతతో రాజకీయాలు చేశాను. కానీ ఇటువంటి చండాలమైన నీచమైన సంస్కృతి మాకు లేదు, మా కుటుంబానికి లేదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడికి చెప్తా ఉన్నా. నిన్న రాష్ట్ర ప్రజలను కూడా అభ్యర్థించా, నా వర్గాల ప్రజలు కూడా అడిగా, జోగి రమేష్ ఇటువంటి వాడు, మీడియా మిత్రుల ద్వారా తెలియజెప్పా, నా రక్త సంబంధికులైన నా గౌడ సోదరుల అక్క చెల్లెమ్మలు కూడా చెప్పా. అదేవిధంగా నేను అడుగులో అడుగు వేసిన వంగవీటి మోహన్ రంగ రాధారంగ మిత్రమండలి సభ్యులను కూడా వాళ్ళకు కూడా చెప్పా. ఈ రోజున మీ ద్వారా కూడా చెప్తా ఉన్నా, నిజాయితీతో బతికాం, నీతిగానే ఉంటాం. ఇటువంటి దుర్మార్గమైన క్రీడకు ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో మీ జోగి రమేష్ అనే వ్యక్తి చెయ్యబోడు, నీతిగానే బతుకుతానని చెప్పేసి 10 TV ద్వారా ప్రజలకు తెలియజెప్తాం.